హలో ఆల్, ఈరోజు నేను మీకు అపోలో ఫిష్ ఫ్రై చూపిస్తున్నానండి. రెస్టారెంట్ టైప్లో ఫ్రై ఒకటి నార్మల్ ఫిష్ పరంగా ఫ్రై ఒకటి అనమాట. అవి చేసి చూపిస్తున్నాను. సో శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి కారం, మేము కొంచెం స్పైసీ తింటామండి, సో అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సాల్ట్, తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, పసుపు, జీరా పౌడర్ కొంచెం, అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట. పెప్పర్ కూడా వేసుకున్నానండి. ఫిష్ ఫ్రైకి పెప్పరు, చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పెప్పర్ కొంచెం వేసాను. ఇవన్నీ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ కొంచెం, ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అది ముక్కకి అలాగా నాకు ఏంటంటే అలా ఫిష్ పరంగా ఫ్రై చేసుకోవాలని చాలా ఇష్టం అండి. నాకు ఎందుకో ప్రతిసారి ఇది వీటి దెబ్బైపోతూ ఉంటాను. అంటే ఫిష్ పరంగా నాకు ఎందుకో డీప్ ఫ్రై అయితే బాగా చేస్తాను, కానీ కరెక్ట్గా ఆయిల్ పోసి కరెక్ట్గా చేస్తే మటుకు ఎందుకో ఫిష్ ఫ్రై ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. చూడాలి మరి. ఇట్లా ఆయిల్ వేడి చేసుకొని కరెక్ట్గా ఒకటి సరిపోయేలా వేసుకున్నాను. అపోలో ఫిష్ చాలా బాగుందండి, ఫ్రెష్గా తీసుకొచ్చాము. ఆ పేస్ట్ అంతా దానికి పట్టిస్తున్నాను అనమాట, మిగిలినదే పేస్ట్. స్విమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి అలాగా కాసేపు. అంటే ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నాకు తెలిసినట్టు మా మదరు చెప్పినట్టుగా నేను కొన్ని చేస్తున్నాను. అట్లా రెస్టారెంట్ టైప్లో చేసింది అయితే అది నా ఓన్గా నేను చేసుకున్నానండి. ఇది మటుకు మా మదర్ చెప్పారు ఎట్లా చేయాలని ఈ ఫ్రై. సో ఇంకా ఇగోండి, రెస్టారెంట్ టైప్లో చేసేదానికి ఇట్లా పీసులుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మనకి రెస్టారెంట్లో అదే ఫ్రై ఇస్తారు కదండి, అపోలో ఫిష్ ఫ్రై ఇస్తారు కదా, సో ఆ టైప్లో నేను చేస్తున్నాను. నాకు తెలిసిన వేలో నేను చేసుకుంటున్నాను. సో అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. మొత్తం 4 ముక్కలండి అవి. 4 ముక్కల్లో 2 ముక్కలేమో పెద్దది ఫిష్ పరంగానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో 2 ఏమో ఇలా ముక్కలు కట్ చేశాను అనమాట. 2 చిన్న ముక్కలు టైప్ అనమాట. అవి చిన్న చిన్న పీస్లో కట్ చేశాను. ఇగోండి, ఎగ్ కూడా కలుపుతున్నాను నేను. ఎగ్ కూడా కలిపేసుకోవాలి శుభ్రంగా. మొత్తం బాగా మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకోవాలండి దాంట్లోనే. నేనేమో కార్న్ఫ్లోర్ మర్చిపోయాను, మళ్ళీ గుర్తొచ్చింది, కార్న్ఫ్లోర్ వేసాను. ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం, సో అందుకని కార్న్ఫ్లోర్ వేస్తున్నాం. ఇవ్వండి ఫ్రై ఇందాక వేసాం కదా. నాకు ఎప్పుడు ఫిష్ పరంగా రాదండి, ఎప్పుడు 2 పీసులు మటుకు కంపల్సరీ ఇలా అయిపోతుంది ఎందుకనో. నాకేమో ఫిష్ పరంగా అలాగా తిప్పాలనిపిస్తుంది, కానీ ఎందుకో ప్రతిసారి ఇలా ఫెయిల్ అవుతానే ఉంటాను నేను ఈ ఫిష్ విషయంలో మటుకు. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. టేస్ట్ చూసాక చాలా బాగుంది. ఇవ్వండి, ఆయిల్ వేడి చేసుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇది రెస్టారెంట్ టైపు స్టైల్ అనమాట. అలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి, డీప్ ఫ్రై అయిపోయింది. తీసేసుకుంటున్నాం ఇప్పుడు. మా పక్కన వర్క్ జరుగుతుందండి, బిల్డింగ్ ఒకటే సౌండ్ డిస్టర్బెన్స్ మీకు వినిపిస్తుందేమో. అటుపక్క సైడు బయట వర్క్ చేస్తున్నారు మెయిన్ రోడ్డు మీద,
అది ఇక్కడికి వినిపిస్తుంది. ఇదిగోండి ఫిష్ ఫ్రై ఎలా అయిపోయిందో. 2 పీసులు, 2 కాదండి, ఒక్క ఫిష్ మొత్తం 3 పీసుల కిందన అయిపోయింది. కానీ కానీ ఇలాగా ఫిష్ ఫ్రై టేస్ట్ అట్లా అదే మాడినట్టుగా కొంచెం ఆ చిగుర్లు అదే చివర అలా ఉంటే చాలా బాగుంటుంది కదండి టేస్ట్. ఇంకో పీస్ వేసుకున్నాను మళ్ళీ అందులోనే. ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకోటి వేసాను. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ అనమాట. ఇందాక వేపేసుకున్నాం కదా ఫిష్ ఫ్రై ముక్కల్ని, డీప్ ఫ్రై చేసా కదా, దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, మళ్ళీ అవి వేగిన తర్వాత గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు వేపుకోవాలి. ఉల్లికాడలు అన్నీ కప్పు వేసుకున్నానండి. అసలు హాఫ్ కప్ సరిపోతుంది, కానీ నాకు కావాలని చెప్పి అలాగా వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట పచ్చిమిర్చి, గార్లిక్ ఇవన్నీ బాగా తింటాం ఇష్టంగా. సో సాల్ట్ వేసుకొని బాగా కలవబెట్టుకోవాలి. ఇందులోనే సాసు, టమాటా సాసు, చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్ కూడా పోయాలండి. సోయా సాస్, కరివేపాకు, పచ్చిమిర్చి, గార్లిక్, ఉల్లికాడలు, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు ఇవన్నీ బాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసి అలా పలుచగా చేసుకొని ఆ వాటర్ కూడా పోసుకోవాలి అందులో. ఇట్లా మంచిగా చిక్కగా అయ్యేదాకా కలుపుకోవాలండి. ఆ వాటర్ అంతా పోయి ఇంకిపోయిన తర్వాత చిక్కగా అయిపోతుంది కదా, దగ్గరగా అయిపోద్దిగా, అప్పుడు ఈ ఫిష్ ఫ్రై ముక్కలు చేసుకున్నాం కదా, ఆ ముక్కలు అందులో వేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసాం కదా ఇవి, చక్కగా డీప్ ఫ్రై చేసినవన్నీ అందులో వేసేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి ఒక 5 minutes అలాగా. మిగతా జ్యూస్ అంతా ఈ ముక్కలకి పట్టేలాగా, ఆ సాసులన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా చేసుకోవాలి. అయిపోయిందండి చూడండి, ఎంత బాగా వచ్చిందంటే. కలర్ కూడా వేయలేదు, మంచి కలర్ఫుల్గా వచ్చింది. కొత్తిమీర నాకు మీకు ఇష్టం, ప్రతి వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను నాకు కొత్తిమీర బాగా ఇష్టమని. అస్సలు ఏదో పైన అలా జల్లాలి, నేను ఏకంగా కొత్తిమీరలో కర్రీ ఉందా, కర్రీలో కొత్తిమీర ఉందా అని అడుగుతున్నారు ఈయన. నేను అంత ఎక్కువ వేసుకున్నాను అనమాట. సో ఇష్టం అండి బాగా, కొత్తిమీర అంటే బాగా ఇష్టం, తింటే కూడా చాలా మంచిది. సో అందుకని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను లాస్ట్, ఫైనల్ టచ్ అయిపోయింది. నిమ్మకాయ పిండేసుకుంటున్నాను ఇంకా. అస్సలు నిమ్మకాయ చికెన్ ఫ్రైలో, ఫిష్ ఫ్రైలో బాగా మంచిగా పిండుకొని అవి తింటూ ఆనియన్ తింటే అస్సలు ఆ రుచే వేరబ్బా. మీరు ఎప్పుడైనా అలా తిన్నారా? మంచిగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని. ఇదిగోండి చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా, అయిపోయింది. రెడీ రెస్టారెంట్ టైప్ అపోలో ఫిష్ ఫ్రై. అద్దరిపోయింది చూసారా. అవ్వండి ఆనియన్ పుల్లగా, స్పైసీగా ఫిష్ ఫ్రై. నేను చిల్లీస్ కూడా తింటానండి బాగా, అక్కడ చిల్లీస్ కూడా అందుకే ఎక్కువ వేసుకున్నాను, కప్పు చిల్లీస్ వేసేసుకున్నాను. చిల్లీసు అవ్వండి చిల్లీసు, ఆ ఫ్రై పుల్లగా తింటూ ఇటు ఆనియన్ అనమాట. నాకు చాలా ఇష్టం అట్లా కాంబినేషన్ అంటే. సూపర్ ఉంది, చాలా బాగా కుదిరిందండి నిజంగా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అస్సలు రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదు, మనం ఇంట్లోనే చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంది, కానీ నా బాధ ఒక్కటే ఫిష్ పరంగా రాలేదండి. అలా ఎప్పుడు కుదిరిద్దో, అలా ఎలా చేస్తే వచ్చిద్దో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎన్నో వీడియోలు చూశాను కానీ చాలామంది చేస్తున్నారు, ట్రై చేసి అయినా కూడా రావట్లేదు ఎందుకనో. అది విరిగిపోతుంది ఎంత నిదానంగా తీసినా కూడా.
సో అదండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.